వెలుగై ఉండెను. ఆయనలో ఏముంది? జీవం. ఆయనే వాక్యము, వాక్యమే జీవము. హల్లెలూయా. అందుకే మనం జీవ గ్రంథము అంటాం. ఏ గ్రంథం? జీవింపజేసే గ్రంథం, జీవపు మాటలు. అందుకే పేతురు ఏమంటాడు? నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్కు, దేవునిలో ఉన్న వాక్కుకు దేవుడు ప్రాణ ఆత్మ దేహాలను అద్ది కృపాసత్య సంపూర్ణుడిగా అది నాన్న కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఉద్భవింపజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తుకు పూర్వం లేరా? ఆయన ఆది నుండి ఉన్నారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సర్వ సృష్టిని కలుగు చేశాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టిని కలుగు చేశారని నేను అంటాను. కరెక్ట్ తప్ప? దేవుని వాక్యం కూడా అంటుంది. కరెక్ట్.